ఓకే డన్. స్టార్ట్ చేయ ప్రేమ్ గారు చెప్పండి మీది. ఫస్ట్ ప్రేమ్ గారిది నోట్ చేసుకుంటాను. సార్ యాక్చువల్గా ఏంటంటే సార్ ఫస్ట్ వచ్చేసరికి నేను అంటే నేను ఏం నేర్చుకున్నాను అంటే క్లారిటీగా చెప్తున్నానండి. ఫస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాను. తర్వాత ఓకే. వచ్చేసరికి అసలు ఓన్లీ యుఎస్ థింగ్స్ కి మనం ఎలా చేయాలి, వాళ్ళతో ఎలా ఓకే. కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా యాడ్స్ అనేది రన్ చేయాలి అంటే ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళలేదు, చెప్తున్నాను నేను మీకు. అవును. అది ఎలా రన్ చేయాలి. తర్వాత ఉమ్, వచ్చేసరికి వారియర్ ప్లస్ మొత్తం ఎజెండా అంతా తెలుసుకున్నానండి. అంటే మనం ఉమ్. ఎంత ఉండాలి అంటే మీరు చెప్పారు కదా 5% ఇప్పుడు కన్నా వారియర్ ప్లస్ లో ఇండివిజువల్ గా మీకు మీరు ప్రొడక్ట్స్ కి మీరు అప్రూవల్ లింక్ ఏ ప్రొడక్ట్ కి అప్రూవల్ లింక్ పెట్టాలో అది మీకు వచ్చింది కదా. అది వచ్చిందండి. కానీ ఆ అప్రూవల్ ఓకేనా. లింక్ అనేది మీ డాక్యుమెంట్ పెట్టారు అన్నారు కదా, డాక్యుమెంట్ చూడలేదు ఆ ఎందుకంటే ఈ డాక్యుమెంట్ లో ఉంది కదా. హోస్టింగ్ లో ఉన్నా. అప్రూవల్ స్క్రిప్ట్ ఉంది కదా డాక్యుమెంట్ లో. అదే నేను మీరు పెట్టిన హోస్టింజర్ వీడియో చూస్తున్నానండి. అయితే అవునా. ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే నాకు ఉమ్, సిస్టమ్ డాట్ ఐఓలోని బాగా ల్యాండింగ్ పేజ్ తయారు చేయడం వచ్చింది ఒకటి. ఓకే. అంటే ఓకే. బై మై ఓన్. రెండోది ఓకే. అయితే నా నా డౌట్ ఏంటంటే ఉమ్, 3 డౌట్లు ఉన్నాయి. డౌట్ నెంబర్ 1, ఉమ్, ఇప్పుడు మీరు ప్రొడక్ట్ కి అప్రూవల్ పెట్టే స్క్రిప్ట్ ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఓకే. కొంతమంది ఏంటంటే నేను చూసాను, అంటే చాలా మటుకు యూట్యూబ్ ట్యూటోరియల్స్ కూడా నేను చెక్ చేశానండి. యూఎస్ ఉమ్, వాళ్ళది, యూకే వాళ్ళది ఉమ్, చెక్ చేశాను. వాళ్ళు ఉమ్, ఎలా చెప్తున్నారంటే మనం ఉమ్, నేను చెయ్యగలము, మీ ప్రొడక్ట్ బాగుంది, మీరు ఏమన్నారు ప్రొడక్ట్ కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ప్రొడక్ట్ మాకు నచ్చింది చేస్తాం అన్నట్టు పెట్టమన్నారు మీరు స్క్రిప్ట్. అవును. అయితే ఉమ్, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఏ విధంగా చెప్పారంటే మన దగ్గర ఈమెయిల్ లిస్ట్ ఉన్నట్టుగా పెట్టాలి. రెండోది ఉమ్, వచ్చేసరికి వాళ్ళకి మనం ఏంటో చూపించాలి. అంటే ఇంత ముందు ఉమ్, మనకి ఇంత పవర్ ఆఫ్ అఫిలియేట్ మార్కెటింగ్ మేము చేసాము ఉమ్. అన్నట్టు చిన్న చిన్న చూపించాలి అని సబ్మిషన్ చూడండి, అనుకుంటున్నాను. చిన్న సబ్మిషన్ చూడండి. ఓకే యాక్చువల్లీ సార్. మీకు గుర్తుందా, మన అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఉమ్, వారియర్ ప్లస్ అకౌంట్ లో అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు మనం ఒక ఆప్షన్ ఫిల్ చేసాం. ఆ ఆప్షన్ లో ఏం ఫిల్ చేసాం అంటే, హౌ డు యూ ప్రమోట్ అవర్ ప్రొడక్ట్స్ అనే ఒక క్వశ్చన్ కి, వీ డూ ఉమ్. ప్రమోట్ ప్రొడక్ట్స్ ఆన్ ఫేస్బుక్, త్రూ ఫేస్బుక్ యాడ్స్, త్రూ గూగుల్ యాడ్స్, త్రూ యూట్యూబ్ యాడ్స్, యాజ్ వెల్ యాజ్ అలాంగ్ విత్ మై 2000 ప్లస్ ఈమెయిల్ లిస్ట్ అని పెట్టాం. ఐడియా ఉందా. పెట్టాను సార్. అంటే సో యాక్చువల్ గా నేను ఒక నిమిషం, చెప్పాను ఒక కదా, నిమిషం, ముందు లెట్ కూడా నాకు లెట్ మీ అకౌంట్ కంటిన్యూ, ఉందని. లెట్ మీ కంటిన్యూ. మీరు మధ్యలో మళ్ళీ చూడండి, ఓకే మధ్యలో సార్. మిస్ అవుతారు. సో నేనేం ఓకే సార్. ఓకే చెప్తున్నానంటే, ఓకే. మనం ఆల్రెడీ 2000 ఈమెయిల్ లిస్ట్ ఉంది, దాని ద్వారా నేను ప్రమోట్ చేస్తానని మనం ఆల్రెడీ చెప్పాం. అవును అయితే సార్. అవును సార్. ఇక్కడ వారియర్ ప్లస్ లో ఉన్న వెండర్స్ కి మన ప్రొఫైల్ యాక్సెస్ చేస్తారు, యాక్సెసిబిలిటీ ఉంటది వాళ్ళకి. ఓకే సార్. సో అందుకే నేను ఏం చేస్తున్నానంటే, ఎవరైతే మన యూజర్స్ ఉన్నారో, నా నా ఇండివిజువల్ టీచింగ్ చూడండి, ఎవరైతే మన యూజర్స్ ఉన్నారో ఉమ్, వాళ్ళకి ముందు బేసిక్ నాలెడ్జ్ ఫ్రమ్ వారియర్ ప్లస్ అంతా చేసిన తర్వాత యాడ్స్ కి వెళ్లే ముందు మళ్ళీ పర్టికులర్ గా ఒక ప్రొడక్ట్, ఎనీ ప్రొడక్ట్, ఒక ప్రొడక్ట్ నేను కొనిపిస్తున్నాను వారియర్ ప్లస్ లో. అవును సో సార్. దాని వల్ల ఏమవుతుందంటే, వారియర్ ప్లస్ కి మీరు ఒక యూజర్ అవుతారు, ఎట్ ద సేమ్ టైం వారియర్ ప్లస్ కి మీరు ఒక ఎఫిలియేట్ అవుతారు. సో అందుకే అవునండి. మీరు నాకు వాట్సాప్ లో పెట్టిన దానికి నేను వద్దు దీన్ని షార్ట్ చేయను అన్న అంటే, మీరు వాట్సాప్ లో పెట్టింది ఏంటో నేను చెప్తాను చూడండి. నా దగ్గర ఆల్రెడీ 10,000 ఈమెయిల్ లిస్ట్ ఉంది. ఎవరెవరైతే ఏ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో, సో నేను కాన్ఫిడెంట్ గా డెలివరీ చేస్తానని పెట్టారు కదా. సో అవునండి. మీరు కాన్ఫిడెంట్ గా డెలివరీ, ఇప్పుడు ట్రాఫిక్ డెలివరీ అనేది మన చేతిలో లేదు, మీ చేతిలోనే లేదు, నా చేతిలోనే లేదు. అవునండి. అది మిస్లీడ్ అవుతుంది. అది నేను పెట్టొద్దు అనట్లేదు. ఇప్పుడు ఇంకోటి ఇది పెడితే ఎప్రూవ్ అవ్వదు అని నేను అన్నాను, ఎప్రూవ్ అవుతుందని కూడా నేను అవునండి. అన్నాను. చెప్పలేం. ఆ సో అందుకేంటంటే, కొత్తవి ఎందుకు ఇప్పుడు మీకు. నేను మీకు ఏం చెప్తున్నాను, 1 మంత్ ఆగస్ట్ లో స్టార్ట్ అయ్యారండి అందరం. ఓకేనా. ఉమ్, ఆగస్ట్ లో స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ 5 డేస్ లో యాడ్స్కి వెళ్ళి అట్లీస్ట్ మినిమం ఒక్కొక్క యూజర్ ఒక $100 మినిమం ఎర్న్ చేయాలి. ఫస్ట్ మంత్ టార్గెట్ అవును సార్. వంద అవును. డాలర్లు అవును. ఎర్న్ చేసిన తర్వాత సెప్టెంబర్ మంత్ లో 100 కాస్త మీకు అట్లీస్ట్ 500 నుంచి $1000 అవ్వాలి సెప్టెంబర్ టార్గెట్ అందరికి. అది అవునండి. ఖచ్చితంగా అవ్వాలంటే మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో వెళ్ళాలి. అవునండి. సో మీకు అర్థమైందా. అర్థమైంది సార్. నాకు సో అర్థమైంది సార్. అందుకే క్లారిటీ వచ్చిందండి. మీరు అంటే మల్టీ వీడియోస్ చూడండి, మీరు ఇంప్లిమెంట్ చేయండి, కానీ ఉమ్. అందులో నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మీకు అలా అర్థమైందా. కాదండి. అంటే నేనేంటంటేనండి, మీరు తప్పుగా అనుకోకండి. ఉమ్, యాజ్ ఐటీ ఎంప్లాయీగా మేము ఏంటంటే 4, ఉమ్, 5 ట్యూటోరియల్స్ చూసి అప్పుడంటే ఉమ్. ఇప్పుడు ఎప్పుడు మీరు చెప్పిందే రైట్ అనకూడదు, మీరు చెప్పింది రాంగ్ అనకూడదు. ఇలాగ నేను మీరు తప్పు నేను అనుకోకండి. నేను అనేది కూడా అదే. నేనేం చెప్తున్నానంటే, 4-5 ఫాలో అవ్వండి. ఫాలో అయ్యింది, ఇప్పుడు మీరు నాకు టెక్స్ట్ పెట్టారా, అదొక ప్రొడక్ట్ పెట్టండి, నేను చెప్పింది ఇంకో ప్రొడక్ట్ పెట్టండి, 2-3 రకాలుగా టెస్ట్ చేయండి అంటున్నాను. అవునండి. అవునండి. అలా టెస్ట్ చేయండి, అర్థమైపోద్ది. ఇప్పుడు మీరు అది కాదు, నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు యాడ్స్ కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా. యాడ్స్ వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నానండి. కానీ 1 డే టైం పడతది. ఎందుకంటే ల్యాండింగ్ పేజ్ మీరు చూడండి, ల్యాండింగ్ పేజ్ ఈవేళ కరెక్ట్‌గా ఫస్ట్ డిజైన్ చేయాలి. ప్రేమ్ గారు, ఆ! మనం అట్లీస్ట్ 4th ని లేదా 5th ని యాడ్స్కి వెళ్ళాలి, చూసుకోండి మీరు. ఓకేనా.
4th ని 5th కి యాడ్స్కి వెళ్ళాలి. ఓకేనండి. 4th ఆర్ 5th అయితే మనం ఇప్పుడు గూగుల్ యాడ్స్కి వెళ్తాం స్టార్టింగ్. ఉమ్, ఇప్పుడు మీరు ఓకేనా? పెట్టిన మనం స్క్రిప్ట్ నేను ఏమంచి అప్రూవల్ పంపిస్తాను. ఎస్. ఇంకోటి ఏంటంటే ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేసేయాలి. నేను రేపటి ఉమ్, నుంచి ఏంటంటే ఒక సైడ్ యాడ్స్ రన్ అవుతాయి, ఇంకో సైడ్ జేవిజు. ఇప్పుడు వారియర్ ప్లస్ మీద కంప్లీట్ గా అందరికీ నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ క్లాస్ ఉమ్, నేను జేవిజు మీద తీసుకెళ్తాను. అర్థమైందా? ఓకేనండి. సో అది ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ పర్సన్ టైటస్ గారు చెప్పండి. సార్ గూగుల్ యాడ్స్ పెట్టారని చెప్పారు కదా మెంబర్స్ దీంట్లో. అవునండి. ఎక్కడ సార్ అది నాకు కనిపించడం లేదు సార్. అదేంటి గూగుల్ యాడ్స్ ఈ రోజే పెట్టానే, నేను ఇవాళ మార్నింగ్ పెట్టాను. ఇవాళ మార్నింగ్ నిన్నే పెట్టానే. ఇప్పుడు మీరు డైలీ మెసేజ్ చేస్తారు కదా, అదే దీంట్లో పెట్టారా? కాదు కాదు, ఈ గ్రూప్ లో కాదండి. మెంబర్షిప్ మీరు అసలు ఇప్పుడు వచ్చి ఒకసారి మీరు మీ పోర్టల్ లాగిన్ అవ్వలేదా? లేదు సార్. సరిపోయింది. మీకు మెయిల్ కి ఒక యూఆర్ఎల్, యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తది. నేను చెక్ చేయలేదు సార్ అది. అయ్యి ఒకసారి మీ మెయిల్ చెక్ చేయండి. మీ మెయిల్ చెక్ చేయకపోతే నేను మీకు మళ్ళీ వాట్సాప్ చేస్తాను. ఓకే ఓకే ఫైన్ సార్. ఒక్కసారి మెయిల్ చెక్ చేయండి. ద ప్రాఫిట్ స్కిల్ అని చెప్పి మీకు ఒక యూఆర్ఎల్, అందులో యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. అవునా? ఓకే. దాంట్లో డైలీ క్లాస్ అయిన తర్వాత ఆ క్లాస్ వీడియో పెడుతున్నాను. మరి ఇప్పుడు దాకా మరి ఇన్ని రోజులు చెప్పలేదండి టైటస్ గారు మీరు. మీరు దీంట్లో కానీ పెట్టారు కదా సార్, ఇప్పుడు నేను వాట్సాప్ పెడుతున్నారు అవును కదా. వాట్సాప్ లో నేను అన్ని క్లాసులు పెట్టలేదు, కొన్నే పెట్టానే. ఆ, మీరు బట్ మెంబర్షిప్ లాగిన్ అయ్యి ఖచ్చితంగా ఈరోజు నైట్ మీ వీడియో ఫినిష్ చేయండి. మన 5th యాడ్స్కి వెళ్దాం మీరు. ఓకేనా? సార్ సరే సార్, ఓకే ఫైన్. ల్యాండింగ్ పేజ్ కూడా క్రియేట్ చేయాలి, చూసుకోండి మీరు. మీది కూడా సేమ్ 4th ఆర్ 5th యాడ్స్ కి. ఎస్ ఎస్ ఎస్. ఓకేనండి. నెక్స్ట్ కృష్ణ గారు మీరు. కృష్ణ గారు, సో నాది పాస్ట్ 1.5 వీక్ నుంచి యాక్టివ్ లేదు, మీకు చెప్పాను కదా ఇందాక అవును అవును వాట్సాప్. అవును. సో మొత్తం ఒకసారి అంతా రివిజన్ చేసుకోవాలి నేను. సో పోర్టల్ లాగిన్ అయ్యాను, జస్ట్ స్టార్ట్ ఆ, చేస్తున్నాను. మీరు అంటే నాకు వాట్సాప్ చేశారు కదా, ఒకవేళ మీకు ఏం ఇష్యూ ఉంటే నేను మళ్ళీ 1-to-1 కనెక్ట్ అవుతాను. ఎందుకంటే ఏం లేదండి, మన 5th కి ఎట్టి పరిస్థితుల్లో యాడ్స్కి వెళ్ళాలి, అది మన టార్గెట్. తప్పకుండా అండి. రేపు సాయంత్రం కల్లా ఐల్ బి అప్ అండ్ రన్నింగ్ విత్ ఆ, ఎవ్రీథింగ్. మీకు తెలుసు కదా, నేను ఎలాగ మిడ్ నైట్ 12, 1, 2 దాకా ఉంటాను. ఏ టైం అయినా నేను కనెక్ట్ అవుతాను, నో ఇష్యూ. ఓకేనా? ఓకే, తప్పకుండా అండి. ఓకేనండి. నెక్స్ట్ థాంక్స్. ప్రేమ్ గారిది అయిపోయింది. రాహుల్. రాహుల్ సార్. ల్యాండింగ్ చెప్పు. నువ్వే నేర్చుకున్నావు ఇంకా నీది డైరెక్ట్ గా యాడ్స్ కదా, నీది గూగుల్ యాడ్స్ కదా. యాడ్స్ సార్ ఈ రోజు పెట్టేస్తాను. యాడ్స్ ఈరో- లైక్ లాస్ట్ యాడ్ అప్లోడ్ చేశారు కదా, ఐ మీన్ ఆ, ఆ వీడియో ఇంకా నేను ఇంకోసారి చూడాలి. చూసిన ఆ. తర్వాత ఐ మీన్ ఇంకో డాక్యుమెంట్ కూడా పెట్టారు కదా, లైక్ మొత్తం అంటే ప్రాఫిట్ స్కిల్. ఆ డాక్యుమెంట్ లో గూగుల్ యాడ్స్ కి సంబంధించిన కంప్లీట్ డేటా డాక్యుమెంట్ లో ఉంటది. కీవర్డ్స్ ఉంది సార్. ఏంటి, ఐపీ ఇక్కడ అడ్రస్ ఏంటి, అన్ని కూడా డాక్యుమెంట్ లో ఉంటది. ఇక్కడ హెడ్ లైన్స్ ఇచ్చారు, డిస్క్రిప్షన్ ఇచ్చారు, అండ్ కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్. ఇది ఆప్షన్ నేను అంటే నాకు ఎస్. గుర్తు రావట్లేదు, ఇది మనం ఫిల్ చేసామా? ఎస్ ఎస్, ఫిల్ చేసాము కాల్అవుట్ ఎక్స్టెన్షన్. నేను ఇప్పుడు మళ్ళీ ఈ ఎవరు మన సురేష్ గారిది గూగుల్ యాడ్స్ ఆల్రెడీ చిన్న ఇష్యూ ఉంది. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి నేను లైవ్ లో చెప్తాను, అందులో మీరు విందరు కానీ ఒక్క జస్ట్ ఓకే ఆయన వర్షన్ వచ్చాక. ఓకేనా? ఓకే సార్. ఓకే. నువ్వు నైట్ ఏ టైం అయినా పర్లేదు, నాకు కనెక్ట్ అవ్వాలి చూసుకో. ఈ రోజు ఖచ్చితంగా నువ్వు గూగుల్ యాడ్స్ పెట్టాలి. ఈ రోజు పెట్టేస్తాను సార్, ఈ రోజు డన్ డన్ పెట్టేస్తాను. డన్ డన్. ఓకే. నెక్స్ట్ అశోక్. హలో అశోక్. సార్ నువ్వు system.io లో ల్యాండింగ్ పేజ్ చేసావు కదా, మరి దాంతో గూగుల్ యాడ్స్ కి వెళ్దామా? దాంతో అవుతుందా సార్? అవుతుంది, ఎందుకు అవుతుంది? ఏదైనా అవుతుంది. ల్యాండింగ్ పేజ్ దేనికైనా వెళ్ళొచ్చు. సార్ చేద్దాం సార్. అయితే అండ్ గూగుల్ మినిమం యాడ్స్ కి బడ్జెట్ జస్ట్ ఎంత ఎక్కువ ఏం పెట్టాలి అవసరం సార్ లేదు. దానికి? బడ్జెట్ 2500 ఉంటే సరిపోద్ది బడ్జెట్. ఓకేనా? ఓకే. జస్ట్ 2500. నువ్వు నాకు ఒకసారి క్లాస్ అయ్యాక ఫైనల్ ల్యాండింగ్ పేజ్ ఓకే చేసేస్తే ఓకే చెప్తాను. మళ్ళీ ఒకసారి పోర్టల్లోకి వెళ్ళి గూగుల్ యాడ్స్ ఏదైతే క్లాస్ వీడియో ఉందో ఒకసారి క్లాస్ వీడియో మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకో. ఏం ఇష్యూ ఉంటే ఓకే. నాకు చెప్పు, నేను కనెక్ట్ అవుదాం. ఈ రోజు ఇటు పరిస్థితుల్లో కనెక్ట్ అవుదాం. ఓకేనా? ఓకే సార్. డన్. అంటే ఈ రోజు నెక్స్ట్ చేద్దామన్నా లేదంటే ఎట్లా సార్? ఇంకొకటి చూడు. ఇప్పుడు ప్రేమ్ గారు చెప్పారు కదా system.io వెల్ యూజింగ్ అని ఆయన. ఉమ్, ఉమ్. ఒకరు ప్రేమ్ గారి దగ్గర కూడా నేను ల్యాండింగ్ పేజెస్ కొన్ని ఎక్స్పోర్ట్ తీసుకుంటాను, లింక్స్ నీకు ఇస్తాను. మనకి ఎవరెవరైతే ఆయన లింక్స్ మీకు ఏమైనా యూజ్ అవుతాయేమో ఇంపోర్ట్ చేసుకుందరు కానీ ల్యాండింగ్ పేజెస్. ఇప్పుడు నేను చేసింది ఎట్లా ఉంది సార్? అది పర్వాలేదు అవునమ్మా, అంటారా లేదంటే దాన్ని నువ్వు చేంజ్ చేయాలంటారా? చేసినవి నాకు పెట్టావా? ప్రేమ్ గారు నేను చేసినవి పెట్టాను సార్. నీకు షేర్ చేస్తాను, నువ్వు చేసినవి ఆయనకి షేర్ చేస్తాను. సో ఇద్దరు ఓకే. డేటా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అంటున్నాను నేను. ఎందుకంటే ఓకే మీ ఓకే ఇద్దరు సార్. system.io వాడుతున్నారు కదా. ఓకే ఓకే సార్. అయితే నువ్వు ఒకసారి చూడు. నువ్వు కూడా సేమ్ మన 4th or 5th కి నీది యాడ్స్కి వెళ్ళాలి మనం. ఓకేనా? పెడదాం సార్. అశోక్ 4th or 5th. మరి నెక్స్ట్ యాడ్స్ పెడతాం సార్. ఒక నిమిషం సార్.
చెప్పు. సార్ మరి ఆర్గానిక్ వే నుంచి మనం కూడా వెళ్దాం అన్నారు కదా సార్, మరి ఆర్గానిక్ వే అదే. ఆల్రెడీ నువ్వు కాదమ్మా. ఆర్ ఇవి చేసుకుంటేనే ఆర్గానిక్. నీకు చెప్పాను కదా, డైలీ ఆర్గానిక్ నువ్వు జాయిన్ అయిన దగ్గర నుంచి 20 డేస్ డైలీ నువ్వు ఆర్గానిక్ నీ పేజ్ ను మానిటైజేషన్ చేసుకో. ఓకే, ఓకేనా? వామప్ చేయమంటున్నారు. ఓకే. వామప్ చేసుకో. ఓకే. ఈ గూగుల్ యాడ్స్ లో అట్లీస్ట్ నీకు ఒక 8,000 9,000 వచ్చింది అనుకో రెవెన్యూ. $100 మినిమం నా ఎక్స్పెక్టేషన్. మంచిగా కొంచెం రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూతో నువ్వు ఏం చేస్తావు అంటే ఫేస్బుక్ ఎంగేజ్మెంట్ యాడ్ క్యాంపెయిన్కి వెళ్ళిపో. ఇప్పుడు పేడ్ వేలో ఆర్గానిక్ అయిపో, నీది వామప్ అవుతుంది ఎంగేజ్మెంట్ యాడ్. ఓకే, ఫస్ట్ గూగుల్ యాడ్స్ పెట్టిన తర్వాత నీకు దీన్ని చేయమంటాం ఎంగేజ్మెంట్ అంతే కదా పెరిగితే సార్? జస్ట్ ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం లైన్ లో చెప్తాను. షేర్ జస్ట్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఎంగేజ్మెంట్ యాడ్ చూడు, ఆల్మోస్ట్ 2,500 వ్యూస్ వచ్చే. జస్ట్ ఎంత స్పెండ్ అయిందో చూడు, 260 అంతే. అర్థమైందా? సో ఇది ఓకే. పేడ్ వే వెంటనే ఇమీడియట్ గా అవుతుంది. ఇది నీకు వ్యూ రిజల్ట్స్ కూడా కనిపిస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే, ఒకటి అండి. కృష్ణ, ఇది ఓన్లీ ట్రాఫిక్ హిట్ అయిన వెబ్సైట్ హిట్ అయిందే కదా? అవునండి. ఇది లేదండి, ఫేస్బుక్ పేజ్ పెట్టాను, వెబ్సైట్ కాదు. పేజ్. ఫేస్బుక్ పేజ్ ఎంగేజ్మెంట్ యాడ్ పెట్టాను. ఫేస్బుక్ పేజ్ కి. ఓకే. ఇక్కడ చూడండి, జస్ట్ ఆల్మోస్ట్ 2,500 వ్యూస్ వచ్చే. 783 ఎంగేజ్మెంట్ పోస్ట్ రీచ్ అయింది. జస్ట్ 33 పైసా పడింది ఎంగేజ్మెంట్ కాస్ట్ పర్ ఎంగేజ్మెంట్. సో జస్ట్ మీరు ఓవరాల్ బడ్జెట్, ఇప్పుడు నేను బడ్జెట్ ఎంత స్పెండ్ చేశాను నేను ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా స్పెండ్ చేసిన బడ్జెట్ ఎక్కడ కనిపిస్తుంది? సెకండ్ ఇంకోండి, ఇక్కడ 260. నేను ఆల్మోస్ట్ ఎంత 5 డేస్ కి ఆల్మోస్ట్ 2,500 పెట్టాను నేను. కానీ ఇప్పుడు ఓన్లీ 260 అయింది. సో 2,500 అంటే ఖచ్చితంగా మంచిగా మీ పేజ్ ఎంగేజ్మెంట్ అయిపోద్ది. ఎంగేజ్మెంట్ వార్మప్ అయిపోద్ది మీ పేజ్ ఆటోమేటిక్ గా. ఓకేనా ఓకే, అశోక్? అర్థమైంది కదా, క్లియర్ కదా? అర్థమైంది సార్, అర్థమవుతుంది. డన్ డన్. నెక్స్ట్ ప్రేమ్ గారు అయిపోయారు. ఒక్క నిమిషం, టైటస్ గారు అయ్యారు. కావ్య ఓకే. ఆ, అజీమ్ కూడా కొత్త. అజీమ్, అపర్ణ కొత్త. శ్రీకాంత్ ఒక న్యూ న్యూ. ఓకే డన్. కావ్య, సురేష్ గారు. ఫస్ట్ కావ్య చెప్పమ్మా, నీది ఎక్కడ దాకా వచ్చింది? సార్ అది గూగుల్ యాడ్స్ దగ్గర కొంచెం డౌట్ ఉంది. నీది ఇప్పుడు ఇందులో ట్యాబ్ లో కనెక్ట్ అయ్యావా? అవును సార్, ట్యాబ్ లో అయ్యాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయి. ఓకే. ఇప్పుడు ఇది క్రోమ్ బ్రౌజర్ నువ్వు వాడేది? క్రోమే సార్. ఓకే. ఇప్పుడు చెయ్యి. నువ్వు ఇందాక నాకు మెసేజ్ చేసి నాకు అర్థం క్రోమ్. కాలేదు. రిఫ్రెష్ అవుతుంది. ఒక్క నిమిషం లైన్ లో ఉండి దీన్ని తీసేస్తాను పక్కకి. ఒక్క నిమిషం. ఓకే. ఇక్కడ దాకా వస్తుంది కదా సార్. ఆ, ఇలా రిఫ్రెష్ అయిపోతుంది. ఒక్క నిమిషం. అలా రిఫ్రెష్ అవుతూనే ఉందా? ఆ, అదండి, గూగుల్ ఎడ్స్ ఓపెన్ చేసి. అలాగా కీవర్డ్స్ దాకా వచ్చి అక్కడ నుంచి అవుతూనే ఉంది. ఓకే డన్. ఒకసారి మళ్ళీ గూగుల్ ఎడ్స్ దానికి వెళ్ళు. ఇదే గూగుల్ యాడ్స్. క్లోజ్ చేయి ట్యాబ్. ఆ ట్యాబ్ క్లోజ్ చేసి. వెళ్తున్నా. ఓకే. కాదమ్మా, ఆ పైన క్లోజ్ చేసే ట్యాబ్ క్లోజ్ చేసావు కదా, న్యూ ట్యాబ్కి వెళ్ళు. వెళ్ళావా? న్యూ ట్యాబ్ ఒక్క కి నిమిషం. వెళ్ళాను. న్యూ ట్యాబ్ జస్ట్ న్యూ ట్యాబ్ లో గూగుల్ యాడ్స్ క్లిక్ చేయి. గూగుల్ యాడ్స్. చేశాను. ఓకే, కిందకి వెళ్ళు. స్టార్ట్ నో క్లిక్ చేయి. స్టార్ట్ నో. మొబైల్ హాట్స్పాటా వైఫై అనేది? మొబైల్ ఓకే. సో ఇప్పుడు
ఆల్ క్యాంపెయిన్స్, ఆల్ క్యాంపెయిన్స్ క్లిక్ చేయి. డ్రాఫ్ట్ ఉంది కదా, ఒకసారి ఒకసారి లైన్ లో ఉండు. ఈ నా ప్రాఫిట్ స్కిల్ లోగో కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద, దాని పైకి పెట్టు కొంచెం. ఇక్కడ కాలా నా లోగో ఓపెన్ కొంచెం చేయనా? పైకి పెట్టమ్మా. ఉమ్. నా ఆ, లోగో నాకు కనిపిస్తుంది కదా, దాన్ని జస్ట్ పైకి పెట్టు. పెట్టా సార్. పెట్టా కదా ఒక సో ఇది డ్రాఫ్ట్ లో రెండిటి మీద చేస్తున్నావా? పెట్టేశాను. ఐ థింక్ మీకు లోడ్ అవ్వలే అనుకుంటా. సరే, ఇప్పుడు హ్యూమినిఫై ఎడిట్ చేయి, హ్యూమినిఫై ఎడిట్ చేయి. రెండు అక్కడే స్టాప్ అవుతున్నాయి. అదేనమ్మా, అందుకే ఫినిష్ మీద క్లిక్ చేయి. ఆ, చేశాను సార్, లోడ్ అవుతుంది. మొబైల్ హాట్స్పాటే కదా వాడుతున్నావు నువ్వు? ఆ, ఆ, అలా అవ్వదే, నేను అయితే నెట్ ఇష్యూ అమ్మా, నెట్ ఇష్యూ. ఆహా. ఎందుకంటే అంత అలా అన్ని సార్లు రిఫ్రెష్ అవ్వదు కదా. ఆ, ఇది లేదు సార్, క్రోమ్, ఓ పని చేయి, ఇది క్రోమ్ బ్రౌజర్ కదా. సరే ఆగు, ఒకసారి ఓపెన్ అవుతుంది కదా ఒకసారి. బిడ్డింగ్ ఉంది, వన్ అవును. 10 పెట్టావు కదా, 110 100 పెట్టు, 100 పెట్టు. ఏంటి రిమైనింగ్ వాళ్ళు ఇది అర్థం కాకపోతే జస్ట్ వినండి, మళ్ళీ నేను 1 to 1 కనెక్ట్ అవుతాను. ఎవరైతే అజీమ్, అపర్ణ, ఈ న్యూ స్టూడెంట్స్ ఉన్నారో జస్ట్ ఇది డౌట్ సెషన్, నో ఇష్యూ, మీ వరకు కూడా వస్తాను, మీది ఎక్కడ దాకా వచ్చింది అనేది జస్ట్ వినండి అంతే. ఓకే, నెక్స్ట్ టెలిఫోనా? ఓకే, లొకేషన్. ఇక్కడ అన్ని ఫిల్ చేశాను. ఓకే డన్. చూడు లెఫ్ట్. ఓకే డన్. ఉమ్. యునైటెడ్ స్టేట్స్. ఈ లెఫ్ట్ కనబడట్లేదు స్క్రీన్. ఓకేనా? ఒక్క నిమిషం. ఉంది. ఆ, క్రియేట్ యాడ్ గ్రూప్ క్లిక్ చేయండి. ఫైనల్ యూఆర్ఎల్ పెట్టండి అక్కడ. అసలు ఇక్కడ నుంచి అది కీబోర్డ్. ఓకే, మీది రిఫ్రెష్ సరే, ఓ పని చేద్దాంలేండి. కావ్య గారు, ఒకసారి ఈ చేశాను వేరే చూడండి. వేరే బ్రౌజర్ చేసి నేను క్లాస్ అయ్యాక కనెక్ట్ అవుతాం మనం. ఓకే. ఎందుకంటే ఓకే టైం సార్. అర్థమైంది, ఎక్కువ రిఫ్రెష్ అవుతుంది. లేదా ఇగ్నిటో బ్రౌజర్ ఒకసారి ట్రై చేయకపోయి అవ్వలేదా? ఏది? కొత్త బ్రౌజర్ ఇగ్నిటో. అవునా? ఆహా, ఇంకో అది కూడా చేశాను. అది ఎందుకో సార్ మరి, మళ్ళీ ఇప్పుడు చేస్తాను నేను. ఇక్కడ కీవర్డ్ దగ్గరే స్టాప్ అయిపోతుంది అది. అవును, నాకు అర్థమైంది. ఓకేలేండి, ప్రాబ్లం లేదు. ఉమ్. ప్రాబ్లం లేదండి, డిస్కనెక్ట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు? ప్రేమ్ అయిపోయింది. అపర్ణ గారు మీరు. నాకు వారియర్ ప్లస్ ప్లాట్ఫామ్ గురించి చెప్పారు. అది యాక్టివేషన్ అయ్యింది ఈరోజు. ఓకే, ఇంకా డొమైన్ ఇప్పుడు నేమ్ అందులో అందులో ప్రొడక్ట్స్ కి అప్రూవల్ రిక్వెస్ట్ పెట్టడం వచ్చు కదా మీకు? మీరు చెప్పారు అది ఏ ఈ ప్రోడక్ట్ రోజు సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ఎలా రోజు మినిమం సెలెక్ట్ చేసి. ఒక 5 ప్రొడక్ట్స్ కి పెట్టండి అప్రూవల్ రిక్వెస్ట్ పెట్టండి ఇవాళ. ఓకేనా? సరే, పెడతాను. అప్రూవల్ రిక్వెస్ట్ రేపు ఎన్ని అప్రూవ్ అవుతాయో చూసి రేపు మీకు హోస్టింగర్ క్లాస్ తీసుకుంటాను. సరే, ఓకే. ఓకేనా? మీకు అజీమ్ కూడా మీతోనే కదా, అజీమ్ రేపు ఎలాగా తీసుకుంటాం హోస్టింగర్ తీసుకొని, మీరు ఏదైతే డొమైన్ తీసుకున్నారో డొమైన్ లింక్ చేసి అప్పుడు మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. కానీ ఇంకా ఫేస్బుక్ పేజ్ అది మీరు చెప్తారా అండి, లేకపోతే దాని వీడియోలో చూసి అవన్నీ చేసేయాలా? నేను చెప్తానండి, అవన్నీ నేను చెప్తాను, నో సరే ఇష్యూ. సరే, ఓకే కానీ ఓకే. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఉన్న వీడియోస్ ఒకసారి చూడండి, క్లాస్ అయితే నేను చెప్తాను. నేను చూస్తున్నాను అవన్నీ. ఈ లోపు ఎలాగా మీకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది దాని మీద. అవును అవును, ఓకేనా? చూస్తున్నానండి. డన్. ఓకే. డన్ ఓకే అండి. థ్యాంక్ యూ. సురేష్ గారు కృష్ణ సార్, ఒక చిన్న మీ- డౌట్. చెప్పండి. ఇప్పుడు వారియర్ ప్లస్ లో అప్రూవల్ పెట్టిన తర్వాత, అప్రూవ్ అయిన తర్వాత ఎన్ని రోజుల లోపల ప్రమోట్ చేయాలని ఏమన్నా రూల్ మన ఉందా? ఇష్టం అండి, అలాగేం లేదండి. అంటే యాజ్ ఎర్లీ యాజ్ ఎర్లీ బర్డ్ అంతే, అలాగేం లేదు. ఓకే ఓకే, ఫైన్. ఎర్లీ బర్డ్ అంతే. ఓకే సార్, సురేష్ ఓకే. గారు మీ స్క్రీన్ షేర్ చేస్తారా? లాగిన్ అయినారా సిస్టమ్ లో? ఉన్నానండి. ఒకసారి మీ గూగుల్ యాడ్స్ ఒకసారి లాగిన్ అవ్వండి, షార్ట్ అవుట్ చేద్దాం. ఆగండి ఒక్క నిమిషం అండి.
ఓవర్ వ్యూలో ఉంచండి. ఎస్ ఎస్ 7 క్లిక్స్ 316 ఇంప్రెషన్స్, యావరేజ్ సిపిసి 144 పడింది. మనం ఎంత పెట్టాం? యావరేజ్ 110 పెట్టామా? 110. 110 పెట్టాం. జస్ట్ ఈ పేజ్ లోనే జస్ట్ అలా కిందకి వెళ్ళండి. ఈ పేజ్ లోనే ఒక్క నిమిషం, కొంచెం పైకి. క్యాంపెయిన్ పబ్లిష్డ్ 31st ఆగస్ట్, ఇంప్రెషన్స్ రిసీవ్డ్ 31st రిసీవ్డ్ అని ఒకటి. క్లిక్స్ స్లోగా పైకి పెట్టండి. ఓకే, ఇంకా పైకి, ఇంకా పైకి 20. ఒక్క నిమిషం అక్కడ నుంచి గెట్ స్టార్టెడ్ విత్ గూగుల్ యాడ్స్ బై కంప్లీటింగ్ ద చెక్ లిస్ట్. అది అవసరం లేదు. యువర్ ఆప్టిమైజేషన్ స్కోర్ 83 వచ్చిందా? డన్. 7 క్లిక్స్, సిటిఆర్ 2%. పైకి పెట్టండి. మీరు క్యాంపెయిన్ పబ్లిష్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఏ ఎడిట్ మీరు చేయలేదా? మళ్ళీ ఏం చేయలేదు, బట్ క్యాంపెయిన్ లో యాడ్స్ లో ఏబి టెస్టింగ్ లాగా జస్ట్ మీరు యాడ్ ఓకే చేస్తాం. ఓకే, జస్ట్ 1 సెకండ్ అలా ఉండండి. నేను జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఎలిజిబుల్ గుడ్ క్లిక్స్. ఓకే, జస్ట్ అక్కడే ఉండండి. జస్ట్ 1 సెకండ్. ఎంత వచ్చింది మీది ఆప్టిమైజేషన్ స్కోర్ ఇందాక పైన? 84 ఉంది. 84 వచ్చింది కదా. డన్. 6 క్లిక్స్ పర్ డే 250. ఓకే డన్. ఇంకొంచెం పైకి వెళ్ళండి. ఇంకా అక్కడతో క్లోజా? ఇక్కడ క్లోజ్ ఇది. డన్. సో ఒకసారి క్లిక్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూడండి. క్లిక్స్ అది డైరెక్ట్ గా క్యాంపెయిన్స్ లోనే. యునైటెడ్ స్టేట్స్, లొకేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి ఒకసారి పైన. లొకేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంకా లేదు. లొకేషన్ ఎక్స్క్లూజన్స్ కొట్టండి. మనం యాడ్ చేయలేదు ఇది. ఓకే, నో ఇష్యూ. సో ఒకసారి క్యాంపెయిన్ లోకి వెళ్ళండి. క్యాంపెయిన్స్ లోకి వెళ్ళి పైకి వెళ్ళిపోండి. పైకి. ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, క్యాంపెయిన్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. క్యాంపెయిన్ సెట్టింగ్స్, ఎస్. డ్రాఫ్ట్ పక్కన ఉన్న సెట్టింగ్స్ పైన ఉంది కదా. ఎస్. 83.8 వచ్చింది ఆప్టిమైజేషన్. మార్కెటింగ్ ఆబ్జెక్టివ్ సేల్స్ పెట్టారు కదా. ఇక్కడ సేల్స్. కన్వర్షన్. ఓకే డన్. కన్వర్షన్ గోల్స్ ఉంది కదా కిందనే, అది క్లిక్ చేయండి. క్యాంపెయిన్ స్పెసిఫిక్ ఉంది కదా, అది క్యాంపెయిన్ స్పెసిఫిక్. ఓకే, పేజ్ వ్యూస్ క్లిక్ చేయండి. ఓకే డన్. $1. ఓకే డన్. ఇక్కడ చేంజ్ క్యాంపెయిన్ గోల్స్ కొట్టండి. అన్టిక్ చేయండి అది. అక్కడ పైన ఇప్పుడు సేల్స్ పర్చేజ్ అని కొట్టండి. ఇది ఆల్రెడీ ఇందాక కొట్టారు, రాలేదు కదా. రాలేదు, ఏం లేదు. దాన్ని అయితే ఒక పని చేయండి, క్యాన్సిల్ చేసాను. నో ఇష్యూ, క్యాన్సిల్ చేయండి. సేవ్. ఓకే, క్లోజ్ చేసేయండి. ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, గోల్స్ ఉంది కదా. లెఫ్ట్ లో గోల్స్ మీద క్లిక్ చేయండి. క్లోజ్ చేసేయండి. సెట్టింగ్స్ క్లోజ్ చేసేయండి. లెఫ్ట్ లో గోల్స్ ఉంది కదా, గోల్స్ మీద క్లిక్ చేయండి. గోల్స్ సమ్మరీ. ఒక్క నిమిషం రిఫ్రెష్ అవుతున్నాను. గోల్స్ లోనే రిఫ్రెష్ అవుతుంది. ఓకే, జస్ట్ అక్కడే ఆగండి. గ్రూప్ 1 పేజ్ వ్యూస్ ఉంది కదా, గ్రూప్ 2 ఉంది కదా. జస్ట్ గ్రూప్ 2 లో కింద యాడ్ ఏ గోల్ కొట్టండి. యాడ్ ఏ గోల్. ఓకేనా. వెబ్సైట్ మీ డొమైన్ ఎంటర్ చేయండి.
పేస్ట్ చేయండి. స్కాన్. ఎస్. క్రియేట్ కన్వర్షన్. ఎస్. సెలెక్ట్ కేటగిరీ. పర్చేస్. పర్చేస్. ఈవెంట్ టైప్. పేజ్ లోడ్. యాడ్ కొట్టండి అంతే. యాడ్ కొట్టండి. అయితే మీ మీ అక్కడ ఇది ఉంది కదా, మీ యూఆర్ఎల్ ఉంది కదా, పేజ్ది దేని మీదకి వెళ్తున్నాం మనది అదే కదా. అవును. దాన్ని పేస్ట్ చేయండి. ఎస్. యాడ్ కొట్టండి. సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, డన్. ఫినిష్. నౌ గో ఫర్ క్యాంపెయిన్స్. గో ఫర్ సెట్టింగ్స్. క్యాంపెయిన్స్. ఎస్. క్యాంపెయిన్స్. ఎస్. సెట్టింగ్స్. కన్వర్షన్ గోల్స్. చేంజ్ క్యాంపెయిన్ గోల్. పర్చేస్. ఎస్. సేవ్. సేవ్. కిందకి వెళ్ళి అప్లై కొట్టండి. కిందకి వెళ్ళండి. అప్లై ఏం లేదు కదా, డైరెక్ట్ సేవ్ అయిపోయిందా. ఒక్క సేవ్ నిమిషం అయిపోయింది. ఒకసారి పైకి వెళ్ళండి. మార్కెటింగ్ ఆబ్జెక్టివ్, సేల్స్ అండ్ కన్వర్షన్ గోల్స్, క్యాంపెయిన్ స్పెసిఫిక్, పర్చేజ్, బిడ్డింగ్, మాక్సిమం క్లిక్. స్లోగా అలాగా పైకి లేపండి. మాక్సిమం క్లిక్, బిడ్ ఈక్వల్, నో వాల్యూ, నో రూల్స్. ఓకే, డన్. పైకి. డన్. ఇంకొంచెం అక్కడ ఆగండి ఒకసారి. లొకేషన్స్ లిమిట్స్ టు ఎక్స్క్లూడ్. ఓకే, అది అవసరం లేదు. లొకేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఓకే, డన్. ఆటోమేటికలీ క్రియేట్ అసెట్స్, అది అవసరం లేదు. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ నాట్ సెట్. ఓకే, నో ఇష్యూ. బ్రాడ్ మ్యాచ్ మీద క్లిక్ చేయండి. బ్రాడ్ మ్యాచ్ కీవర్డ్స్. దాన్ని వదిలేండి, పైకి వెళ్ళండి. డొమైన్ ఒక్క నిమిషం. క్యాంపెయిన్ యూఆర్ఎల్ ఆప్షన్స్ క్లిక్ చేయండి. మీరు గూగుల్ ట్యాగ్ ఇన్స్టాల్ చేశారా చేయలేదా? చేసేసాను అది. చేస్తారు కదా. ఒకసారి ఇది వర్డ్ ప్రెస్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యారా వర్డ్ ప్రెస్. గో ఫర్ ప్లగిన్స్. ఇన్స్టాల్డ్ ప్లగిన్స్. ఒకసారి క్లాసిక్ ఎడిటర్, కాంట్రాక్ట్ ఫైల్, ఎలిమెంట్ ప్రో, మెటాపిక్సెల్. కిందకి అలాగా కొంచెం కిందకి. ర్యాంక్ మీద ఓకే, డన్. ఒకసారి పైకి వెళ్ళండి. సెర్చ్ బార్ లో గూగుల్ సైట్ కిట్ అని కొట్టండి. సెర్చ్. యాడ్ ప్లగిన్ కొట్టండి పైన. యాడ్ ప్లగిన్. ఎస్. గూగుల్ సైట్ కిట్. గూగుల్ సైట్ కిట్. వచ్చేస్తుంది, ఆగండి. అదే ఫస్ట్ ఇన్స్టాల్ నౌ. యాక్టివేట్. గూగుల్ యాడ్స్ ఏ మెయిల్ తో లాగిన్ అయ్యారో ఆ మెయిల్ తో లాగిన్ అవ్వాలి ఇప్పుడు. ఒక్క నిమిషం. స్టార్ట్ సెటప్. కనెక్ట్ గూగుల్ ఎంట్రీకి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సెటప్. పైది క్లిక్ చేయండి. కనెక్ట్. హెల్ప్ అస్ టు ఇంప్రూవ్ సైట్ కిట్. అది కూడా హెల్ప్ అస్ ఇంప్రూవ్. ఎస్. సైన్ ఇన్ విత్ గూగుల్. ఏ అకౌంట్ చూడండి. లాగిన్ లో లేదా అది ఆ అకౌంట్? ఉంది కాదు, వేరే బ్రౌజర్. అవునా? వర్డ్ ప్రెస్ కాదు. ఇందులో చేస్తారా? డన్. అందులో వర్డ్ ప్రెస్ క్లోజ్ చేసేయండి. ఆ బ్రౌజర్ లో క్లోజ్ చేసేయండి. ఎస్. వెళ్ళిపోండి డైరెక్ట్. సైన్ ఇన్ విత్ గూగుల్.
నెక్స్ట్. హలో హలో. నెక్స్ట్. నెక్స్ట్. అదే కదా యాడ్స్ ఉంది ఇప్పుడు మీకు. ఇదే సేమ్. కంప్లీట్ సెటప్. ప్లేస్ గూగుల్ యాడ్ అనలిటిక్ కోడ్ అది ఆన్ చేయండి. పైన గాట్ ఇట్ కొట్టియండి. గాట్ ఇట్. సరే కిందకి కిందకి వెళ్ళండి, కిందకి వెళ్ళండి. చూడండి మీకు ఒరిజినల్ క్లిక్స్ ఇవే. ఓకేనా? సో డన్. ఇంకొంచెం పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి ఒకసారి. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. పైకే ఎస్ ఎస్. సెటప్ యాడ్స్. ఇక్కడ కన్వర్షన్ ఐడి దగ్గర క్లిక్ చేయండి, ఏడబ్ల్యూ పక్కన క్లిక్ చేయండి. ఓకే, ఒకసారి మీది అక్కడికి వెళ్ళిపోండి. క్లోజ్ చేయండి ఒకసారి. సెట్టింగ్స్ క్లోజ్ చేయండి. అలా కదా, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇక్కడ ట్రబుల్ షూట్ ఉంది కదా, ట్రబుల్ షూట్ క్లిక్ చేయండి. కంటిన్యూ. మీ వెబ్సైట్ ఎంటర్ చేయండి. కనెక్ట్. జస్ట్ అలా పైకి స్క్రోల్ చేయండి. ఒక్క నిమిషం. టెస్ట్ పర్చేస్ ప్లే లోడ్ కన్వర్షన్ యాక్షన్ ట్రిగర్ యువర్ యాక్షన్ బై విజిటింగ్ ద అసోసియేటెడ్ వెబ్ పేజ్ ఆర్ బై క్లికింగ్ ది అప్రోప్రియట్ ఎలివేట్. ఓకే. సో మీకు ఎక్కడ ఫస్ట్ ఏదో ఏదో బటన్ ఉంటుంది కదా, బటన్ క్లిక్ చేయండి. ఆ పేజ్ ఓపెన్ చేసి మల్టీవర్స్ ఏ పేజ్ ఓపెన్ చేసి ఏ బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం అనుకున్నారో ఆ బటన్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేయండి బట్ ఎస్ క్లిక్ చేయండి. ఎస్ ఒకసారి బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే డన్. ఓకే, ఒక్క నిమిషం. మీకు ఒక బ్రౌజర్ లో ట్యాగ్ అసిస్టెంట్ కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, ఒక్క నిమిషం. ట్యాగ్స్ మీరు ఇన్స్టాల్ చేశారు ఆల్రెడీ. ఆల్రెడీ ఉంది, ట్యాక్స్ ఉంటుంది. ఇది ఈ బ్రౌజర్ కదా, Same ఇంకో effect. ట్యాబ్ ఓపెన్ అయింది కదా, ఆ ట్యాబ్ లోకి వెళ్ళండి. గూగుల్ సైట్ గిట్ బై గూగుల్ డాష్ బోర్డ్ ఉంది కదా, దానికి వెళ్ళండి ఒకసారి. అది కాదు ట్యాబ్ కొత్త ట్యాబ్ అది కాదు. అందులోకి వెళ్ళండి. ఇక్కడ ఏడబ్ల్యూ ఐడి అదే క్లోజ్ చేయండి, ఆ ట్యాబ్ క్లోజ్ చేయండి. ఇక్కడ ఇక్కడ కన్వర్షన్ ఐడి మీకు యాడ్ చేయాలి. కన్వర్షన్ ఐడి యాడ్ చేయాలి. ఒకసారి బ్యాక్ వెళ్ళండి. గూగుల్ యాడ్స్ లోకి వెళ్ళిపోండి, చెప్తాను. కన్వర్షన్ ఐడి ఇస్తాను. గూగుల్ యాడ్స్ లోకి వెళ్ళిపోండి. ఓకేనా? ఇక్కడ కన్వర్షన్ ఐడి. ఒక్క నిమిషం. మళ్ళీ ఒకసారి ట్రబుల్ షూట్ క్లిక్ చేయండి ఒకసారి. కాదు ఇదేం కాదు. ఒక్క నిమిషం పైకి వెళ్ళండి. స్లోగా మూవ్ చేస్తే నాకు కనిపిస్తుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్. ఇక్కడ కూడా లేదా కన్వర్షన్ ఉంది. కన్వర్షన్ నేమ్ ఉంది కదా, ఒకసారి కన్వర్షన్ నేమ్ దగ్గరికి వెళ్ళండి. క్లిక్ చేయండి ఒకసారి. ఒక కన్వర్షన్ నేమ్. ఓకే డన్. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం అండి చెప్తాను. ఒకసారి అలా పైకి వెళ్ళిపోండి. క్యాంపెయిన్స్ లోకి వెళ్ళండి ఒకసారి. ఆగండి ఒకసారి ఆగండి. క్యాంపెయిన్స్ లో కన్వర్షన్ ఐడి అని ఉంటుంది మీకు. కన్వర్షన్ ఐడి కనిపిస్తుంది మీకు. క్యాంపెయిన్స్ క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి. ఒక్క నిమిషం. ఓవర్వ్యూలో ఇక్కడ మీకు మేనేజ్ కన్వర్షన్స్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ ట్యాగ్ యువర్ సెల్ఫ్ ఉంది కదా, కొన్ని దాంట్లో చూడండి.
ఇందాక యాక్షన్ దగ్గర ట్రబుల్ షూట్ వచ్చింది కదా, ఇప్పుడు లేదు కదా ట్రబుల్ షూట్. మీకు ఆ ట్యాగ్ ఐడి ఒక్క నిమిషం, జస్ట్ ఒక్క నిమిషం వదిలేయండి, నేను నేను నా స్క్రీన్ లో చూస్తాను. ఒక్క నిమిషం, అలాగే జస్ట్ ఒక 1 సెకండ్ అయితే. గోల్స్ ఒకసారి క్లిక్ చేయండి, లెఫ్ట్ లో గోల్స్, సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, సెట్టింగ్స్, ఒకసారి పైకి, ఇంకా రిఫ్రెష్ అవ్వాలి పేజ్. ఒక సెటప్ కన్వర్షన్ ట్రాకింగ్ వ్యూ అని పైన నోటిఫికేషన్ వస్తుంది కదా, దాని వ్యూ కొట్టండి, వ్యూ. ఒక్క నిమిషం, జస్ట్ అలా స్లోగా స్లోగా, ఇంకా ఇంకా కొంచెం పైకి వెళ్ళండి. ఒకసారి ఈ ఈమెయిల్ ట్యాగ్, అది ఈమెయిల్ ట్యాగ్ కాదు, ఒకసారి పైకి, ఇంకా పైకి, యూజర్ కన్వర్షన్స్ ఫర్ ఆ కన్వర్షన్. చెప్పడం మర్చిపోయాను ఒక పాయింట్, ఈ సైట్ లింక్స్ కూడా అప్డేట్ చేసేయండి. సైట్ లింక్స్ ఒకసారి పైకి రండి, వ్యూ రికమెండేషన్స్ క్లిక్ చేయండి, సైట్ లింక్ క్లిక్ చేయండి, అండ్ యాడ్ న్యూ సైట్ లింక్, యాడ్ న్యూ సైట్ లింక్ కిందని యాడ్ న్యూ సైట్ లింక్ క్లిక్ చేశారా? క్లిక్ చేయలేదు, కానీ ప్లస్ క్లిక్ చేయండి, ప్లస్ క్లిక్ చేస్తే వస్తుంది, ప్లస్ కింద ఉంది కదా న్యూ సైట్ లింక్, కిందని ప్లస్. ఎస్, ఎస్, సైట్ లింక్ టెక్స్ట్ పెట్టండి, మల్టీవర్స్ ఏ బెనిఫిట్స్, మల్టీవర్స్ ఏ బెనిఫిట్స్, మల్టీవర్స్, మల్టీవర్స్ ఏ బెనిఫిట్స్. మీరు ల్యాండింగ్ పేజ్ లో చేశారు కదా, ల్యాండింగ్ పేజ్ లో చేసిన దాంట్లో 2 డిస్క్రిప్షన్స్ కింద పెట్టేయండి, ఎనీ డిస్క్రిప్షన్స్, ప్రోస్ కానీ ఎనీ, ఇంకా పైకి వెళ్ళండి. ఎస్, అగో అది సరిపోద్ది. ఎస్, ఆ 2 లైన్స్ కాపీ చేయండి, ఫస్ట్ లైన్ పేస్ట్, సెకండ్ లైన్ పేస్ట్. ఓకేనా? ఫైనల్ యూఆర్ఎల్ మీ యూఆర్ఎల్ పెట్టేయండి. డన్. ఎన్ని 2 అయ్యాయా? సో సేవ్. సైట్ లింక్స్ అంటే అర్థమైందా సురేష్ గారు? కింద చూడండి, కింద వస్తున్నాయి కదా, అర్థమైంది. అవి అలా, అవి మాక్సిమం 4 యాడ్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ 2 చాలండి, అప్లై కొట్టండి. ఓకేనా? జస్ట్ ఒక్క నిమిషం ఫిట్ కన్వర్షన్ ట్రాకింగ్ దగ్గర వ్యూ రికమెండేషన్ క్లిక్ చేయండి, వ్యూ రికమెండేషన్. ఒక్క నిమిషం, జస్ట్ అలా పైకి వెళ్ళండి. ఇక్కడ పేజ్ వ్యూ అని ఉంది కదా, పేజ్ వ్యూ క్లిక్ చేయండి, క్లోజ్, పక్కన క్లిక్ చేయండి, ఎక్కడ ఎంటీ దాని మీద క్లిక్ చేయండి.
ఓకే, ఇంకొంచెం పైకి వెళ్ళండి. కంప్లీట్ అడ్వైస్ వెరిఫికేషన్ అది అవసరం లేదు ఇంకా. వ్యూ రికమెండేషన్ క్లిక్ చేయండి. ఇది యూజ్ యువర్ కన్వర్షన్ డేటా ఫర్ కస్టమర్. ఒకసారి పైకి పైకి మీకు ఒక ట్యాగ్ ఐడి, క్యాంపెయిన్ ఫోకస్ ఇస్ ట్యాగ్ ఐడి వస్తుందండి. మీకు ఎందుకు రావట్లేదు అర్థం అవట్లేదు. ట్యాగ్ ఐడి వస్తుంది. సో ప్రాబ్లం లేదండి. యాజ్ ఆఫ్ నో ఒకసారి మళ్ళీ ఒకసారి క్యాంపెయిన్కి వెళ్ళిపోండి. మళ్ళీ ఇది క్యాంపెయిన్ క్యాంపెయిన్స్ లోకి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు సేల్ జరుగుతుంది. ఇందాక ఎంత ఎంత ఉండేది స్కోర్ మీకు? సేమ్ ఇంతే ఉంది. ఇంకా 83.9 ఉందా? ఉమ్. ఫోకస్ డౌన్ క్లిక్స్ బట్ కన్వర్షన్ ట్రాకింగ్ లెట్స్ యువర్ యాక్సెస్ ఫీచర్స్ బెటర్. నేను అది ఒకసారి నా దాంట్లో మళ్ళీ చెక్ చేస్తాను. క్లాస్ అయ్యాక నేను మళ్ళీ మీకును ఇందాక ఎవరు కనెక్ట్ అవుతానని నేను ఇండివిజువల్ గా కావ్య కదా. సో మీ ఇద్దరికి మళ్ళీ నేను అవును కనెక్ట్ సార్. అవుతానండి. యాజ్ ఆఫ్ నో ఇంక వదిలేండి. యాజ్ ఓకే. ఆఫ్ నో వదిలేండి. ఇప్పుడు మీకు సేల్స్ ప్రజెంట్ ఇన్ని ఓవర్ వ్యూకి ఒకసారి వెళ్ళండి. 7,324 ఇంప్రెషన్స్ కదా. ఇప్పుడు మీరు అవును. యాడ్ ఎప్పుడు పెట్టారు మీరు? నిన్న నిన్న మిడ్ నైట్ కదా పెట్టాం మనం. అవును. నిన్న నిన్న మిడ్ నైట్ మొన్న మార్నింగ్ మిడ్ నైట్? మొన్న నైటే పెట్టేశాను. అదే మొన్న నైట్ వన్కి పెట్టాం కదా. కాదు కాదు, అవును. 30th నైట్ పెట్టాం మనం. ఎస్ ఎస్. అవును. సో 30th నైట్ పెట్టాం మనం. నేను అప్పుడే పెట్టాను చూడండి. మీకు క్యాంపెయిన్ చూపిస్తాను. అంటే నేను చేంజెస్ చేశానండి. మేబీ చేంజెస్ వల్ల ఇది అవ్వలేదు. ఒక్క నిమిషం అలా క్యాంపెయిన్ గోల్స్ అకౌంట్. ఓకే అండి సురేష్ గారు, నో ఇష్యూ. మనం ఒకసారి మీకు కావ్యకి మళ్ళీ కనెక్ట్ అవుతాను. మరి క్లాస్ మళ్ళీ ఎందు అయిపోద్ది. ఓ. ప్రేమ్ ఐఫోన్ అజీమ్ అజీమ్ యా అజీమ్ నువ్వు ఇప్పుడు ప్రొడక్ట్స్ కి నువ్వు అప్రూవల్ పెట్టుకోగలవు కదా. పెట్టేసాను ఆల్రెడీ 4 రిక్వెస్ట్ పెట్టాను. సో పెట్టావు కాబట్టి ఈరోజు 4 ఎన్ని ఎన్ని అప్రూవ్ అయ్యి ఇప్పటికి? నేను ఇంకా ఇప్పుడు ఈ క్లాస్ రన్నింగ్ లోనే పెట్టాను. ఓకే, జస్ట్ క్లాస్ రన్నింగ్ లో పెట్టావా? ఓకే డన్. సో ఈ రోజు నువ్వు అపర్ణ పెట్టండి. శ్రీకాంత్ కొత్తగా జాయిన్ అయ్యాడు. శ్రీకాంత్ మళ్ళీ జస్ట్ బేసిక్ క్లాస్ అన్ని తీసుకున్నాను. శ్రీకాంత్ ఇంకెవరన్నారా మాట్లాడలేని వాళ్ళు? అంతే కదా, క్లోజ్ కదా. సురేష్ గారు కావ్య మన ఇద్దరం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే మళ్ళీ కనెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఓకే సార్. అందరికి అంటే నేను ఇప్పుడు అందరికి ఎవరైతే లైవ్ లో ఉన్నారో అందరికి చెప్పేది ఒకటే. సో ఆల్రెడీ మనం స్టార్ట్ అయ్యి 15 డేస్ అయ్యిందంటే ఖచ్చితంగా గూగుల్ యాడ్స్ పెట్టాలి. ఎవరెవరైతే 15 డేస్ కంప్లీట్ అయిందో గూగుల్ యాడ్స్ మీద ఫోకస్ చేయండి. గూగుల్ యాడ్స్ కావాల్సిన బడ్జెట్ స్టార్టింగ్ మినిమం బడ్జెట్ 2,500 కావాలి. సో మాక్సిమం నా ప్రిఫరబుల్ అయితే 5,000. మీకు ఆల్రెడీ ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కూడా చెప్పాను 5,000 ఉండాలి అని. సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. క్లాసు పోర్టల్ ప్రతి ఒక్కరు చెప్తున్నాను. లాగిన్ అయినప్పుడే ఈమెయిల్ కి ఒక పోర్టల్ లాగిన్ యూఆర్ఎల్ వస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ అందులో ఉంటాయి. లాగిన్ అయితేనే నేను ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఈ డౌట్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇందులో పోర్టల్లో. డౌట్స్ వీడియో కూడా మళ్ళీ మీరు చూడండి. అసలు ఏంటి ఏ డౌట్ అడిగారు, ఎవరు ఏ డౌట్ అడిగారు అని. వీడియోస్ చూడకుండా డైరెక్ట్ గా క్లాస్కి వస్తే మాత్రం మీకు అర్థం కాదు. నేను అదైతే చెప్పగలను. అది ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కృష్ణ గారు నాకు అది పోర్టల్ కనపడలేదు సార్ నా మెయిల్లో. కనబడట్లేదు. ఒక్క నిమిషం అండి. జస్ట్ 1 సెకండ్. మీరు ఒక్క నిమిషం. నేను ఇప్పుడే ఇస్తాను ఒకసారి ఫ్లెక్సీ. ఎస్ ఎస్. మీరు ప్రాఫిట్ స్కిల్ అని సెర్చ్ చేయండి గూగుల్లో. గూగుల్ అంటే మీ జీమెయిల్లో. నేను మీకు సార్. ఒకసారి యూజర్ ఐడి యూఆర్ఎల్ పంపిస్తాను. ఒక్క నిమిషం ఇప్పుడే పంపిస్తాను అండి ఒకసారి. ప్రాజెక్ట్స్ పేమెంట్ ఫర్ ద ప్రాఫిట్ స్కిల్ అనే మెయిల్ మాత్రమే ఉంది సార్. లేదండి మీకు పంపించాను. నేనే కదా పంపించాను. ఓకే, నో ఇష్యూ నో ఇష్యూ. నేను మళ్ళీ పంపిస్తున్నాను. నో ఇష్యూ. మీరు జస్ట్ అలా వాట్సాప్ ఆన్ చేయండి. వాట్సాప్ ఆన్ చేస్తే మీకు డైరెక్ట్ పంపించేస్తాను. మీకు యూఆర్ఎల్ పంపించాను.
సో మీ ఎస్ సార్. యూజర్ ఐడి పాస్వర్డ్ అది కూడా నేను చెప్తాను ఒకసారి. టైటస్ 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 బురగా 70 అదే కదా మెయిల్ ఐడి. అదే సార్. మీకు ఆల్రెడీ దానికి వచ్చిందండి. ఈమెయిల్ ఐడి మీదేనండి, ఓకేనా? ఎస్ నాదే సార్. సో ఈమెయిల్ ఐడి మీదే, మీ పాస్వర్డ్ మీకు పెడతాను. మీకు పాస్వర్డ్ అయితే రీసెట్ చేస్తానండి. ఎస్ సార్. మీకు వాట్సాప్ లో పంపించానండి. వాట్సాప్ మెయిల్ ఐడి యూజర్ ఐడి మీది, ఓకేనా? పాస్వర్డ్ మీకు వాట్సాప్ చేసాను చూడండి, ఎస్ సార్. ఓకేనా? మీ మీ ఈమెయిల్ ఐడి ఆ పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి, వచ్చేది సార్. ఓకే ఫైన్. ఓకేనా? సో ఎస్ మీకు సార్. లాగిన్ అవుతుంది. ఇంకెవరికైనా ఈ లాగిన్ ఇష్యూ ఇప్పుడు దాకా ఎవరైనా లాగిన్ అవ్వలేని వాళ్ళు ఉన్నారా? పోర్టల్ ఇప్పుడు దాకా ఒకసారి కూడా లాగిన్ అవ్వలేని వాళ్ళు? అందరూ పోర్టల్లో లాగిన్ అయిన వాళ్ళే కదా? హలో, నేను లాగిన్ అయ్యాను సార్. లాగిన్ అయ్యానండి. ఓకే డన్ డన్. అజీమ్ లాగిన్ అయ్యాడు, అపర్ణ లాగిన్ అయింది, ప్రేమ్, కృష్ణ, ఐఫోన్, ఓకే డన్. రాహుల్, నువ్వు మాత్రం ఇటు పరిస్థితుల్లో నైట్ కి నువ్వు గూగుల్ యాడ్స్ పెట్టాలి, చూసుకో, ఓకేనా? సార్ ఇప్పుడు గూగుల్ యాడ్స్ కి ఇప్పుడు లైక్ సురేష్ గారు దాంట్లో చూసాం కదా, గూగుల్ కిట్ అవును అని చెప్పి కొన్ని అవును సెట్టింగ్స్ అవును చెప్పారు. సో అవును. ఇది కూడా ఏమన్నా చేసుకోవాలా, లేకపోతే మొన్న చేసుకోండి ఇప్పుడు ముందే చేసుకోండి, పర్లేదు, నో ఇష్యూ. ఓకే ఓకే చేసే ముందు అదేంత ప్లగినే కదా, యాడ్స్ పెట్టిన తర్వాత కనెక్ట్ అవుతుంది, ముందు కనెక్ట్ అవుతుంది కదా అది. ఓకే ఓకే అంటే యాడ్స్ రన్ చేయక ముందు అవసరం లేదు అయితే. ఎస్ ఇప్పుడు నువ్వు యాడ్ పెడతావు, యాడ్ పెట్టిన తర్వాత ఇమీడియట్ గా కనెక్ట్ చేసుకో. ఓకే ఓకే అంటే క్యాంపెయిన్ అంతా క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు వర్డ్ ప్రెస్ లో గూగుల్ కిట్ క్రియేట్ చేయి, అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఇంకొకటి ఏంటంటే మనం ఫస్ట్ వర్డ్ ప్రెస్ క్రియేట్ చేసేటప్పుడు హోస్టింగర్ లో నేను చేసింది సబ్ డొమైన్ కింద, మీరు అప్పుడు అడిగినప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు అన్నారు. సో అవును, అది చేసుకోమంటారా? చేసుకొని యాడ్ రన్ చేయాలా లేకపోతే? ఏం పర్లేదు, ఇప్పుడు ఏదైతే నీది ఎగ్జిస్టింగ్ ఉందో దాంతో వెళ్ళిపో, నో ఇష్యూ. ఓకే నెక్స్ట్ సార్. మనం దీని తర్వాత ఏం చేస్తాం అంటే జేవిజో క్లాసెస్ చెప్తాం, తర్వాత ఫేస్బుక్ యాడ్స్ చెప్తాను నెక్స్ట్ క్లాస్ లో, అర్థమైందా? మన మాడ్యూల్ ఏ విధంగా వెళ్తాం అంటే ఫస్ట్ వారియర్ ప్లస్, గూగుల్ యాడ్స్, తర్వాత జేవిజు, ఫేస్బుక్ యాడ్స్, తర్వాత క్లిక్ బ్యాంక్ ఇంకా ఆర్గానిక్, సోలో యాడ్స్ ఇంకేవైతే ఉన్నాయో కంప్లీట్ అంతా కూడా థర్డ్ మంత్ కి వెళ్ళిపోద్ది, అర్థమైందా? సార్ సార్ ఇప్పుడు ఇది మనం కాల్ అవుట్స్ చెప్తా అన్నారు, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్స్. కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ ఇచ్చాను కదా. ఐ మీన్ దాంట్లో ఆ వీడియోలో మనం అంటే నాకు గుర్తు రావట్లేదు ఆ వీడియోలో మనం చేసామో లేదా అంటే కాల్ అవుట్. ఆప్షన్ గుర్తు రాకపోవడం ఏం లేదు, కాల్ అవుట్ ఎక్స్టెన్షన్ ఒక్కొక్క ఆప్షన్ వెళ్తా ఉంటావు కదా. ఓకే నువ్వు అక్కడ క్యాంపెయిన్ రన్ చేస్తున్నప్పుడు కాల్ అవుట్ ఆప్షన్ వస్తుంది నీకు క్యాంపెయిన్ లో, నో ఇష్యూ. ఓకే సార్. ఓకే ఓకే ఒకవేళ అంతగా డౌట్ ఉంటే నాకు మళ్ళీ కనెక్ట్ అవ్వు, నో ఇష్యూ. స్క్రీన్ షాట్ షేర్ చేయ వాట్సాప్ లో, నేను చెప్తాను. నేను ఈవినింగ్ చేసేస్తాను సార్. ఈవినింగ్ అంటే మీ మార్నింగ్ అవుతుంది, మీ మార్నింగ్ ఆ, కల్లా మాక్సిమం చేసేస్తాను. ఇప్పుడు అంతే, అమెరికాలో మంచిగా ఎంజాయ్ చేసినట్టు అక్కడికి వెళ్ళినట్టున్నావు క్యాంపు. సార్ ఎంత దూరం అక్కడ నువ్వు ఉన్న దగ్గర నుంచి? అంటే క్యాంపెయినింగ్ ఎక్కడికి వెళ్తానన్నా కదా. శాన్ ఫ్రాన్సిస్కో సార్. శాన్ ఫ్రాన్సిస్కో సార్ 1 అవర్ ఇక్కడ నుంచి, 1 అవర్ డ్రైవ్. ఓకే డన్ డన్. శ్రీకాంత్, నువ్వు మెంబర్షిప్ లాగిన్ అయ్యావా పోర్టల్లో? అసలు ఏముందో చూసావా పోర్టల్లో? లాగిన్ అయినా సార్, లైక్ అర్థమైందా? బేసిక్ క్లాసెస్ ఏ విధంగా అవుతాయి, నీ డౌట్స్ క్లియర్ అయ్యాయా? యా ఇప్పుడు ప్రజెంట్ క్లాస్ ఏంటంటే అందరిని కలిపేసి లేదు, డౌట్ ఓన్లీ సెషన్ లాగా ఇది పెట్టింది. ఈ సెషన్ ఏంటంటే ఇది క్లాస్ కాదు, ఇప్పటిదాకా ఏమైంది, ఎవరు ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడం అంతే, జస్ట్ రివిజన్ ఇది అంతే. అవునవునవును. క్లాస్ కాదు, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై. ఇలాగ మనకి ఏంటంటే ఎవ్రీ 15 days కి ఒక డౌట్ సెషన్ ఉంటుంది. ఓకే ఆ ఓకే డౌట్స్ లో అందరూ మాట్లాడొచ్చు అనమాట, మనం మాట్లాడకుండా అందరిని మ్యూట్ చేసేము, ఓకేనా? ఓకే ఓకే గాట్ ఇట్. అది ఓకే బ్రదర్, అయితే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.